వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనములే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకండి. 34వ కీర్తన 13వ వచనం. చెడ్డ మాటలు పలకడం, నాలికను కపటమైన పలుకులు పలకకుండా పెదాలను జాగ్రత్తగా కాచుకోమంటుంది వాక్యం. అంటే ఎంత విలువైనవి మన నాలిక, నోరు ఎంత శక్తివంతమైనవి. ఇక్కడి నుంచి వచ్చేవి జాగ్రత్త. వినేవాడు సంతోషపడాలంట. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావంటే క్షేమం కనపడాలట. కొంతమంది శాపనార్థాలు పెడతారు. చిన్నప్పుడే పిల్లల్ని పట్టుకొని శాపనార్థాలు పెడుతూ ఉంటారు పిల్లలకి. మంచిగా అది కన్న పిల్లలకి, సొంతోళ్ళకి, కన్న తల్లిదండ్రులకి శాపనార్థాలు పెట్టే ఇకల్లో మనుషులు లేరా? వాక్యం అంటుంది, వినువాడి క్షేమం కలిగించి అనుకూల పలక. వేరే వద్దు. నాలుకను పెదాలను కాచుకోవాలా, జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు చూసుకోవాలండి? నేను నా ఇష్టానుసారంగా ఉంటానండి, ఎట్లా పడితే బతుకుతానండి, నా నోటికి ఏదొస్తుంది పలుకుతానండి, నీకెందుకండి అని అంటే మత్తయి సువార్త 12 ఓపెన్ చేయాలండి. మత్తయి సువార్త 12:36. మాట్లాడి పలికే ప్రతి ఒక్క మాటకి ఒక రోజున లెక్కప్ప చెప్పాలట. లెక్కలప్ప చెప్పే దినాన నేను అంటాను, దేవుడు భూలోకంలో మనము చేసిన ప్రతి తప్పుకి ఆయన భూచక్ర వడ్డీతో సహా ఆయన అక్కడ తీర్చేస్తాడు. నువ్వు పలికే ప్రతి చెడ్డ మాట ఎవరిని కూర్చైతే పలికావో వాడిని కూడా తీసుకొచ్చి ముందలు నిలబెడతాడు దేవుడు. రహస్యంగా పలుకుతున్నావా, బహిరంగంగా తీసుకొని వచ్చి నిలబెడతాడు. లెక్కప్ప చెప్పవలసిందై ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలని వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నాడు పౌలు గారు. కాబట్టి మీరు వీటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. సంఘంతో పౌలు గారు చెబుతున్నారు ఈ మాట. ఇది మనం కూడా పరీక్షించుకోవాలా.